వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ముందుగా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విష్ యూ ఏ వెరీ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ అండి. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ ఉగాది. ఈ పరభవ సంవత్సరం అనేది చూసా కొన్ని రాశి ఫలాలు కొంచెం మంచి ఆదాయం, కొంచెం వ్యాయం, ఇలాంటివి రాజపూజ్యం, అవమానాలు కొంచెం అటు ఇటు తారుమారుగా ఉన్నా కానీ ఇద్దరికే రెండే రెండు రాసులు ఈ సంవత్సరం లీడ్ చేస్తారన్నట్టు ఎక్కడ చూసా చెప్తున్నారు. మరి ఇద్దరే ఆ రెండు రాశి వాళ్ళే లీడ్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలండి? అలా ఏం లేదు. సో, ఏదైనా మనం చేసే పని ఏదైనా గానీ మంచిగా మన చేతిలో ఉన్నది జస్ట్ ప్రెజెంటే అండి. ప్రెజెంట్‌ని మనం మంచిగా చేసుకున్నామంటే మనకు 10 టైమ్స్, 20 టైమ్స్ బెటర్‌గానే మనకు రిటర్న్‌లో వస్తది. సో, వాటెవర్ ఇట్ మే బి ఈ సంవత్సరం మొత్తం మనం 10 మందికి మంచి చేస్తాం. 10 మందితో మంచిగానే ఉంటాం. అలా అయితే ప్రతీదీ మనకు సక్సెస్సే అయితది. కొంచెం మనీ అనేది ఫైనాన్షియల్ అనేది కొంచెం కంట్రోల్‌లో పెట్టుకుంటే సరిపోతుంది భయ్యా. ఈ సంవత్సరం మొత్తం ఎవరికైనా గాని. ఇదేంటి సడెన్‌గా మూవీ రియాక్షన్ ఛానెల్ నుంచి ఎక్కడికో ఎళ్ళిపోతుంది అని అనుకోవద్దండి. జస్ట్ న్యూ ఇయర్ కాబట్టి ఒక జస్ట్ విష్ చేద్దాం అనుకున్నా. సో, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉగాది. మన ఉగాది పచ్చడిలాగే మన లైఫ్ గూడా ఈ ఇయర్ ఫుల్లుగా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్‌లతో, డిఫరెంట్ డిఫరెంట్ రకాల కలర్స్‌తో నిండిపోవాలని జెప్పి హోల్ హార్ట్‌ఫుల్లీ విష్ చేస్తున్నా. ఇంకా మన ఛానల్‌లో రియాక్షన్ వీడియో గురించి చెప్పాలంటే సంగీత్ శోభన్ నటించిన 'రకస' మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. సో, ఆ టీజర్‌ని మనం చూసి రియాక్ట్ చేద్దాం ఇవాళ. ఇంక ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సంగీత్ శోభన్ మామూలుగా మనం కామెడీ జోనర్ సినిమాలను చూసింటాం. ఈ మూవీ కొంచెం కామెడీ నుంచి కొంచెం హారర్ ఇలా గూడా నావిగేట్ అయ్యేటట్లుంది. సో, ప్లాట్ ఎలా ఉందనేది తెలియట్లేదు చూడాలి. మనం టీజర్ అయితే చూసి తెలుసుకుందాం. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ వచ్చి మానస శర్మ. షీ ఈస్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చి మన 'నిహారిక' గారు. రీసెంట్ టైమ్స్‌లో 'నిహారిక' గారు చాలామంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్‌కి మంచి హ్యాండ్ ఇచ్చి పైకి తీసుకొనొచ్చి మంచి లైఫ్ సెట్ చేస్తున్నారు వాళ్ళకు. ఎందుకంటే చాలామంది యాస్పైరింగ్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్‌కి ఒక మంచి చేయి దొరకట్లేదు ఇండస్ట్రీలో. సో, అలాంటి వాళ్ళకు 'నిహారిక' ఇలా మంచి ఛాన్స్ ఇవ్వడం, వాళ్ళు కథ తెలుసుకొని ఓకే. స్కోప్ ఉంది. వీళ్ళ మీద మనం ఒక సినిమా తీయొచ్చు. వీళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు అన్న ఒక ఆలోచన ఉంది కదా! అది రియల్లీ గ్రేట్ 'నిహారిక' గారు ఈ ఏజ్‌లో తను చేస్తుందంటే ఓకే. ఫైనాన్స్ దట్ మ్యాటర్స్. ఓకే. ఫైనాన్స్ ఉంది. వాళ్ళ ఫాదర్ సంపాదించారు. ఓకే. దట్స్ ఆల్ ఓకే. కానీ అలా ఆలోచన మిగతా హీరో వాళ్ళ కొడుకులు గాని, కూతుర్లు గాని అలా రాలేగా. మనకు 'నిహారిక' గారైతే ఇలా చేస్తున్నారు. చాలా మంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వేసేసానన్నమాట. ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం ఈ మూవీ యొక్క టీజర్ చూసి రియాక్ట్ చేద్దాం. స్టార్ట్. జీ స్టూడియోస్ జీ ప్లాట్‌ఫామ్‌కి నరకం వస్తుందన్నమాట. నుండి సందేశం వస్తుంది. హ్మ్. ఇక సమయం లేదు. ఇది గ్లిమ్స్‌లో చూసాము. మన ఊరి శాపం ఇది. మన పూర్వీకులు ఎంచుకున్న తనిఖీల బండినా? శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ఈ రెండు లైన్లు వస్తున్నాయి. కాదు. వీరు సార్ అమెరికా రిటర్న్. ఎవరా? ఎవరు రైడు కనిపించిన ప్రతి పిలుపులో వీలైతే చేయడం ఉన్నాడు. మీరెందుకు సగం ఎండలో సగం నీడలో ఉన్నారు? నీది 1.5 అద్దాలు స్వామి. నేను రైట్ అడ్రస్కి వచ్చిన రాంగ్ పార్సల్ సార్. నాకు ఈ ఊరికి అసలు సంబంధం లేదు సార్. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడు. పెట్టారు మిస్టీరియస్ సినిమా. హెచ్చరిక. ఏమి? ఏప్రిల్ 3 లాస్ట్‌లో 3 రేపు రాబోలే పెట్టారు పని. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసిండరు. ఓకే. ఓవరాల్ మూవీ అయితే నాకైతే నచ్చింది. ఓకే. వాళ్ళు ఏ ప్లాట్‌లో తీస్తామనుకుని మనకు కన్వే చేయాలనుకున్నారో ఓకే. ఇట్స్ గుడ్. ఇంక ఇది కూడా సేమ్ కామెడీ, హారర్ అలాగే ఉంది. ప్లస్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా గానీ మంచిగానే స్క్రీన్ ప్లే అంతా బాగా చేశారు. రైటర్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ మానస శర్మ గారు. ఓకే. టోటలీ వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ సూపర్. గ్రాఫిక్సు బాగా వాడారు. అది మరి గ్రాఫిక్స్ అన్నట్టు కూడా తెలియట్లేదు. ఓకే. గుడ్. సంగీత్ శోభన్ ఇందులో బాగా యాక్ట్ చేశాడు. ఇంక కామెడీ ఆయన తెలిసిందే ఆయన కామెడీ జోనర్.
ప్రతిదీ కామెడీ అని వెళ్ళిపోతే ఇంకా ట్రాక్ మార్చాలి తను కూడా. కొంచెం లీడ్ రోల్‌గా అంటే ఇందులో లీడే కాకపోతే కామెడీ జోనర్ కాకుండా కొంచెం సీరియస్ ఫిక్షన్ అలా ఉండేటట్లు ఉంటే బావుంటది. తను కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్‌తో మూవీలు మారుస్తూ ఉంటే తనకు కూడా ఒక మంచి హీరో స్టేజ్ వస్తది. ఒకటే కామెడీ ట్రాక్ మీదే వెళ్తుంటే ఎవ్రీ మూవీ వర్కౌట్ అవ్వదు. సో, ఇదైతే కొంచెం బానే ఉంది. 'గెటప్ శ్రీను' ఉన్నారు, 'తనికెళ్ళ భరణి' గారు ఉన్నారు. ఓకే. ఏప్రిల్ 3 మూవీ రిలీజ్ అంటున్నారు. ఇంక అప్పటికైతే పెద్ద సినిమాస్ అయితే ఏం లేవు. ఇంకా మన 'పవన్' అన్నది 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. అది అప్పటి వరకు ఆ స్టోమ్ వెళ్తుంది, కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ సినిమాని పెద్ద ఇంపాక్ట్ చేసేంత ఏమి ఉండదు. ఇంక ఏప్రిల్ 3 అంటే అప్పటికే ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. సమ్మర్స్‌కి ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఏం పెద్ద సినిమాస్ ఏం లేదు. సో, చూద్దాం. కాబట్టి ఇంక సమ్మర్‌లో ఫ్యామిలీ అందరూ మంచిగా వెళ్లి చూడడానికి ఇదొక మంచి మూవీ ఉందన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో రియాక్షన్ గైస్. నా ఈ రియాక్షన్ మీకు నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని లైక్‌గా చూపించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్‌తో మన ఛానల్‌ని కొంచెం కొంచెంగా గ్రో చేయండి. సీ యూ ఇన్ అనదర్ ఎక్సైటింగ్ రియాక్షన్ వీడియో గైస్. అంటిల్ దెన్ బై. సబ్స్క్రైబ్ టు ఇట్స్ యువర్ జేపీటీ.